అందరికి నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. రాయ్బరేలీ బరిలో రాహుల్ గాంధీ. ప్రస్తుతం రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఎన్నిక ప్రక్రియ కూడా ముగిసింది. దీంతో రాయ్బరేలీలో మే 20న జరగనున్నటువంటి 6వ దశ ఎన్నిక కోసం మే 3న నామినేషన్ల చివరి తేదీ ఉండగా, చివరి తేదీ రోజు కాంగ్రెస్ పార్టీ రాయ్బరేలీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ఖరారు చేసింది. దీంతో ఆయన మే 3న తన నామినేషన్ ను రాయ్బరేలీ నియోజకవర్గంలో దాఖలు చేశారు. అయితే ముందు నుంచి కూడా రాయ్బరేలీలో ఎవరు పోటీ చేస్తారు అన్న చర్చ సాగింది. అంతేకాకుండా అమేథీ నుంచి మరోసారి రాహుల్ గాంధీ పోటీ చేస్తారన్న చర్చ కూడా సాగింది. అయితే అమేఠీలో రాహుల్ గాంధీ బావ అయినటువంటి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తనను ఆ నియోజకవర్గ ప్రజలు అక్కడ పోటీ చేయాలని కోరుతున్నారని ఇదివరకే మీడియా ముఖంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అక్కడ రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారా లేదంటే ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా అన్న చర్చ సాగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అమేఠీ నియోజకవర్గ అభ్యర్థిగా కిషోర్ లాల్ శర్మను ప్రకటించింది. దీంతో సస్పెన్స్ కు తెరపడిందనే చెప్పుకోవాలి. అమేఠీ నుంచి కిషోర్ లాల్ శర్మ పోటీ చేస్తూ ఉండగా రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. నిజానికి రాహుల్ గాంధీ కంటే ముందు సోనియా గాంధీ ఈ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. కానీ ప్రస్తుతం ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. దీంతో రాయ్బరేలీ స్థానం ఖాళీ అవడంతో అక్కడ ఎవరు పోటీ చేస్తారన్న ఆసక్తి గత కొంతకాలంగా నెలకొని ఉండే. అయితే ప్రియాంక గాంధీ ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అందరూ భావించినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆమె అభ్యర్థిత్వం ఏ నియోజకవర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయలేదు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలు చేస్తుందని ప్రకటిస్తున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీని ఈసారి పోటీకి దూరంగా పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే భారతీయ జనతా పార్టీ రాయ్బరేలీ అభ్యర్థిగా మరోసారి దినేష్ ప్రతాప్ సింగ్ ను ప్రకటించింది. 2010లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. 2016లో మరోసారి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే 2018లో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీపై ఆయన పోటీ చేశారు. అప్పుడు 38.36% ఓట్లు భారతీయ జనతా పార్టీకి రాగా సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 55.8% ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు సోనియా గాంధీ 17.44% ఓట్లతో అక్కడ విజయం సాధించారు. కానీ గత 5 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్ అక్కడ పని చేసుకున్నారు. అంతేకాకుండా రామ మందిర నిర్మాణం తర్వాత ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ వేవ్ అనేది పెరిగింది. ఈసారి ఎలాగైనా సరే రాయ్బరేలీలో గాంధీ కుటుంబాన్ని ఓడించి తమ సత్తా చాటాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి దినేష్ ప్రతాప్ సింగ్ కి అక్కడ అవకాశం కల్పించింది బీజేపీ. అయితే రాయ్బరేలీలో ముందు నుంచి కూడా అది గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 17 సార్లు గెలవగా భారతీయ జనతా పార్టీ కేవలం 2 సార్లు మాత్రమే విజయం సాధించింది. అది కూడా 1996 మరియు 98 సంవత్సరంలో. అయితే జనతా పార్టీ ఇక్కడ ఒక్కసారి విజయం సాధించింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ముఖ్యంగా ఉంటుంది. కానీ బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఇక్కడ కీలకంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ మధ్య పొత్తు ఉండడంతో సమాజ్వాదీ పార్టీ ఇక్కడ పోటీ చేయడం లేదు. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఠాకూర్ ప్రసాద్ యాదవ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. అయితే ఆయన ఎవరి ఓట్లను చీలుస్తారు, కాంగ్రెస్ పార్టీకి వెళ్లే ఓట్లు ఏమైనా ఆయన చీలుస్తారా, మైనారిటీ అలానే ఎస్సీ ఓట్లలో ఏమైనా చీలిక వచ్చి అది భారతీయ జనతా పార్టీకి ఏమైనా అడ్వాంటేజ్ గా మారుతుందా అనేది మనం చూడాలి. అయితే ప్రస్తుతం రాయ్బరేలీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో రాయ్బరేలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అదితి సింగ్ భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మిగిలిన 4 నియోజకవర్గాల్లో సమాజ్వాదీ పార్టీ విజయం సాధించగా ఆ 4 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ రన్నర్ అప్ గా నిలిచింది. అయితే ఉంచాహర్ నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మనోజ్ పాండే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆయన చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఎలాగైనా సరే భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలని భావిస్తుంది. అండ్ చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఈసారి ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ చాలా ఎక్కువ సీట్లు సాధిస్తుంది అని, అలానే అమేథీతో పాటు రాయ్బరేలీలో కూడా విజయ అవకాశాలు భారతీయ జనతా పార్టీకి మెండుగా ఉన్నాయని చెప్తా
ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారనేది ఒక ఉత్కంఠభరితంగా మారింది. అయితే ఒకవేళ రాహుల్ గాంధీ గనుక రాయ్ బరేలీలో ఓడిపోతే ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ శకం ముగిసింది అని అనుకోవాల్సిందే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు ఉత్తరప్రదేశ్ లో తన గ్రాఫ్ ను తగ్గించుకుంటూ వస్తుంది. సమాజ్వాదీ పార్టీతో పొత్తులో ఉన్నప్పటికీ కూడా పెద్దగా సీట్లు మాత్రం రావడం లేదు. ఇప్పుడు కూడా రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ చివరి వరకు కూడా తాను పోటీ చేస్తానో లేదో అని ఒక సస్పెన్స్ లో పెట్టి ఈ రోజు అక్కడ పోటీ చేస్తా ఉన్నారు. ఒకవేళ రాయ్ బరేలీలో గనక రాహుల్ గాంధీ ఓటమి చెందితే వరుసగా 2019లో 2024లో ఉత్తరప్రదేశ్ లో ఓడిపోయిన నాయకుడిగా రాహుల్ గాంధీ మూటగట్టుకుంటారు. అయితే భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి లేదన్న భావన మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. ధన్యవాదాలు.